బాబు మని బాబు అమ్మో పిల్లలు తీసుకుంటున్నారు. మా బాబే పెద్ద బాబు. కొన్ని సంవత్సరాలు అయింది నేను ఈ ఊరు వచ్చి. ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా గుర్తులేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాం. అదే తాతగారు నాయనమ్మ ఉన్నప్పుడు వచ్చాం అంతే. మళ్ళీ రాలా ఇంకా. సరే ఒకసారి వెళ్దాం అన్నా నేనే నాన్నగారిని అన్నా. ఒకసారి చూసొద్దాం. సరేమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా అండి? గన్నవరం దగ్గర చిక్కవరం గ్రామం అనమాట. ఇది మా నాయనమ్మ తాతగారు వాళ్ళ ఇల్లు. సో నేను వచ్చి కొన్ని సంవత్సరాలు అయిందండి ఈ ఊరు వచ్చి, ఈ ఇంటికి వచ్చి. సో ఒకసారి వెళ్ళాలనిపించింది. సో అందుకని చెప్పి ఈరోజు ఆదివారం ఫ్రీగా ఉన్నాంలే కొంచెం అని చెప్పి ఈరోజు వచ్చాను నేను. ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పనా అండి? 1965లో కట్టారు. ఇప్పుడు 2022 అంటే 57 సంవత్సరాలు అయిపోయిందనమాట ఈ ఇల్లు కట్టి. సో మా నాయనమ్మ తాతగారు ఉండేవారు ఇంట్లో. నా చిన్నప్పుడు స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు మేము వచ్చేవాళ్ళం అనమాట ఈ ఊరు. సో మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను పదండి. ఇదేమో ఎంట్రన్స్ డోర్ అండి. సో అప్పటి మోడల్ అనమాట. పదండి లోపలికి వెళ్దాము. సో ఇది వచ్చేసి హాల్ అండి. సో మా నాయనమ్మ తాతగారు ఇక్కడే కూర్చునేవారు, ఇక్కడే పడుకునేవారు. అప్పుడు సపరేట్గా బెడ్రూమ్స్ అని అట్లా ఏం ఉండేవి కాదు కదా. ఏదో సింపుల్గా ఒక 4 గదులు ఇల్లు అలా కట్టేసుకునేవారు. ఇప్పుడంటే వాస్తు అని ప్లాన్లు అని అవన్నీ చూస్తున్నారు. అప్పుడైతే అంత ఏమి లేదండి. సో కింద ఫ్లోరింగ్ వచ్చేసి నాపరాయండి. సో ఈ అల్మారా చూసారా, అద్దం అల్మారా. దీనికి ఒక చరిత్ర ఉంది, నేను చెప్తాను తర్వాత వీడియోలో. ప్రస్తుతం అయితే నాయనమ్మ తాతగారు లేరండి, చనిపోయారు. అలా ఖాళీగా లాక్ చేసి ఉంచితే ఇల్లు పాడైపోతుంది కదా అని చెప్పి అక్కడ లోకల్ వాళ్ళకి, ఆ ఊర్లో వాళ్ళకి రెంట్కి ఇచ్చామన్నమాట. సో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి 4 అండి, వైఫ్ అండ్ హస్బెండ్, అలాగే 2 అమ్మాయిలు. సో ఇది వచ్చేసి ఒక బెడ్రూము. సో ఇది వచ్చేసి డైనింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వీళ్ళు ఎలా వాడుకుంటున్నారో తెలీదు. అంతకుముందు మేము భోజనాలు అవి చేయడానికి ఇక్కడే కిందే కూర్చుని తినేవాళ్ళం. అప్పుడు అంటే టేబుల్స్ అలా ఏమి ఉండేవి కాదు కదా. కిందే చాపేసుకుని కూర్చోబెట్టేసేవారు, తినేవాళ్ళము. ఇదిగోండి ఇదే వంటగది. కిచెన్ ప్లాట్ఫామ్ చూసారా ఎంత హైట్ తక్కువలో ఉందో, అప్పట్లో అలాగే ఉండేవండి. సో ఇటు వచ్చేసి చిన్న కబోర్డ్ ఉంది, చక్కగా బాక్సులు నీట్గా సర్దుకున్నారు. కింద కూర్చొనే చేసేవారు అనుకుంటా, స్టూల్ మీద అలా కూర్చొని చేసుకునేవారు అనుకుంటా. ఇప్పుడంటే మనం పైకి వరకు కట్టించుకుంటున్నాము. సో ఇది వచ్చేసి బ్యాక్ యార్డ్ అండి. చూడండి ఎంత ఖాళీ స్థలం ఉంటుందో. ఇదివరకు పాత ఇల్లు అట్లాగే ఉండేయండి. ఇల్లు తక్కువ ఉండేది, ఇంటి ముందు వెనక చాలా ప్లేస్ ఉండేదన్నమాట. సో ఇంటి వెనక ఒక 3 కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఈ కొబ్బరి చెట్లు లైఫ్ ఎంతో తెలుసా? ఈ ఇల్లు కట్టినప్పుడే అంటే 1965లో పెట్టిన మొక్కలేనండి. ఈ మొక్కలకు కూడా 57 సంవత్సరాలు అనమాట. సో ఇవి మా తాతగారు పెట్టిన మొక్కలు. ఇదిగోండి ఇదేమో చామదుంప మొక్క అంటండి. మనకి దుంపలు భూమిలో కాస్తాయి కదా, ఆకు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉందో. చామదుంపలు అడుగునుంటాయి, మనం తవ్వి తీస్తే కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి నిమ్మ మొక్క అండి. ఇది కూడా మా తాతగారు పెట్టిందే. ఈ నిమ్మ మొక్క వెనక సపోటా చెట్టు కూడా ఉంటుందండి. ఆ సపోటా చెట్టు చాలా పెద్దది, చాలా బాగా కాయలు కాస్తాయి, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. సో ఇదిగోండి 3 కొబ్బరి చెట్లు చూడండి. ఇవి చూస్తే మా తాతగారిని చూసినట్టు గుర్తొస్తుంది అనమాట. సో అందుకే అంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మొక్కని నాటాలి అని చెప్పి. మనం ఉన్నా లేకపోయినా ఆ మొక్కలు ఇచ్చే ప్రతిఫలాన్ని మన ముందు తరాల వాళ్ళు అనుభవిస్తారు. సో ఇది చూసారా, ఈ స్టెప్పింగ్ స్టోన్స్ చూసారా, ఇదేంటంటే ఆ బాత్రూమ్కి దారి అనమాట. నేను చిన్నప్పుడు ఆ రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళేదాన్ని స్నానానికి. సో ఇదిగోండి ఇది ఇంకొక నిమ్మ మొక్క ఉంది వెనకమాల. ఇదిగోండి ఇటువైపు ఒక పెద్ద రాయి కనిపిస్తుందో అది రోల్ అనమాట. మా నాయనమ్మ మేము వచ్చినప్పుడు దాంట్లోనే గారెల పిండి రుబ్బి, అలాగే వేరుశనగ పప్పు చట్నీ కూడా రోట్లోనే రుబ్బి గారెలు వేసేదండి. అలాగే వెన్నపూస వేసి నాటుకోడి పులుసు వండేది, సూపర్బ్గా ఉండేదన్నమాట.
సో ఇది వచ్చేసి పక్క సందండి. ఒక చిన్న టమాటాలు, పచ్చి టమాటాలు ఉన్నాయి. సో ముందు ఇదంతా ఖాళీ ప్లేసు, వేరే వాళ్ళ స్థలం అది. చూసారా కాంపౌండ్ వాళ్ళు చూసారా ఎంత హైట్ తక్కువ ఉందో, అప్పట్లో అలానే ఉండేవి. గీదలు ఉన్నాయి బయట. సో మనం ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ గులాబీ చెట్టు ఉందండి, చాలా పూలు ఉన్నాయన్నమాట. గులాబీ పూలు, నాటు గులాబీ అంటారు కదా. సో ముందు కూడా 2 నిమ్మ మొక్కలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మా నాన్నగారు తెచ్చి పెట్టారు ఇవి. సో మనము ఎలాగూ వస్తున్నాం కదా, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను కదా అని చెప్పి నేను కూడా 2 అరటి మొక్కలు, ఒక కొబ్బరి మొక్క తీసుకొచ్చానండి మొక్కలు పెడదామని. సో మీకు ఎదురుగుండా చూస్తున్న పందిరి, ఇది చిక్కుడు పందిరండి. అసలు కాయలు కోసుకుందామంటే ఒక్క కాయ కూడా లేదు. సో మా నాన్నగారును ఆ టెనెంట్ అనమాట, సుధాకర్ గారు. సో ఇదిగోండి పెద్ద వేప చెట్టు కూడా ఉందండి. వేప పూత కూడా వచ్చింది, మనకి దగ్గరలో ఉగాది ఉంది కదా. సో వేప చెట్టు పూత కూడా వచ్చింది. ఇదిగోండి ఇది వచ్చేసి గోరింతాకు అనమాట. నాకు అప్పుడప్పుడు గోరింతాకు తెస్తూ ఉంటారు వీళ్ళు. నేను ఇప్పుడు వెళ్ళాను కదా, నేను కూడా తెచ్చుకున్నాను మళ్ళీ గోరింతాకు. సో ఇదిగోండి అరటి మొక్కలు, ఇవి కూడా మా తాతగారు పెట్టినప్పుడు మొక్కలు అనమాట. అవే మళ్ళీ పక్కన పిలకలు వచ్చి మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి కూర అరటండి. అందుకని చెప్పి నేను తెచ్చింది చక్కెరకేళి ఒకటి తెచ్చాను, అలాగే తినే అరటి ఒకటి తెచ్చాను. సో ఇవి కూర అరటికాయలు అనమాట. ఆ కూర అరటి వెనకాల సపోటా చెట్టు ఉంది. చిన్నది 2 3 ఆహా ఇది చూసారా, ఇది తెలుసా మీకు? తిరగలంటారు. ఇప్పుడు వీటితో అసలు పనే లేకుండా పోయింది కదండి. గ్రైండర్లు, మిక్సర్లు, చాపర్లు, బ్లెండర్లు అని చాలా వచ్చినాయి కదా. సో ఇంకా వీటితో పనే లేదనమాట. దీన్ని చూడంగానే నాకు పాత రోజులు గుర్తొచ్చి దాన్ని ఎలా తిప్పాలా అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. నేను స్టార్టింగ్లో ఒక అద్దం అల్మారా చూపించి దీనికి ఒక చరిత్ర ఉందన్నాను కదండి, అదేంటి చెప్తా వినండి. మేము సమ్మర్ హాలిడేస్లో నేను ఇట్లా ఊరు వస్తున్నాను అని చెప్పంగానే మా నాయనమ్మ మినుములు వేయించి ఇలా తిరగలిలో ఇసిరి చక్కగా అప్పటికప్పుడు కాసిన నెయ్యితో ఆ సున్నుండలు చేసేదండి. నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ సున్నుండలు చేసి ఆ అద్దం అల్మారాలో దాసేదనమాట, ఎవ్వరూ తినకుండా. ఈ గది గురించి చెప్పడం మర్చిపోయానండి. ఇది వరండాలో ఉంటుందన్నమాట. దీంట్లో ఏం పెట్టేవారంటే వరి పంట, మనకి పంట చేతికి వచ్చాక ఆ బస్తాలని దాంట్లో పెట్టేవారనమాట. సో ఇది వచ్చేసి పక్కింట్లో మందారం చెట్టు అండి. నాకు ఎర్రపూలు కనిపించేసరికి మందార పూలు టెంప్ట్ అయిపోయాను. నాకు కొబ్బరి నూనెలో వేసి కాసుకోవచ్చు కదా అని చెప్పి కోసుకోవచ్చా అని అడిగితే వాళ్ళు చక్కగా కోసుకోమన్నారు. సో ఇంకా నేను ఆ చెట్టుకు ఉన్న మొత్తం ఒక 20 పూల పైనే ఉన్నాయండి. ఆ పూలన్నీ కూడా కోసేసుకున్నాను, కొబ్బరి నూనెలో వేసి కాయొచ్చు అని చెప్పి. పల్లెటూళ్ళల్లో ఆప్యాయతలు, అనురాగాలు చాలా ఎక్కువండి. నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ ఊరు వెళ్ళినా కూడా ఆ ఎదురింటి వాళ్ళేంటి, పక్కింటి వాళ్ళేంటి, నువ్వు గాంధీ కూతురు కదా అని ఒకళ్ళు, నువ్వు రోజమ్మవే కదా అని చెప్పి ఇంకొకళ్ళు అసలు ఎంత ఆప్యాయంగా పలకరించారు అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉన్న దబ్బకాయలేంటి, అలాగే మందార పూలు అన్నీ కూడా నాకు ఇవ్వటం జరిగింది. సో నన్ను ఒక విఐపిని చూసినట్టు చూశారనమాట. సో నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే వాళ్ళు ఎవరో గుర్తులేదు కానీ వాళ్ళు మాత్రం నన్ను పేరు పెట్టి రోజమ్మ రోజమ్మ అని పిలిస్తే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. సో నేను మాత్రం చెట్టుకున్న మందార పూలు అన్నీ కూడా కోసేసుకున్నానండి. మనకి బయట కొనాలన్నా కూడా మందార పూలు దొరకవు కదా. పక్కింట్లో పూలన్నీ కోసేసుకొని చక్కగా ఇంకా మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. పల్లెటూరు అంటేనే పాడి పంటలు కదండి. సో ఇది వచ్చేసి ఈ గీతలు వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇల్లు అనమాట. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఆ గీదలను చూపించే ప్రయత్నం చేశాను మీకు. సో నా ఎదురుగుండా ఒక గీద కొమ్ములు మెలికి తిరిగి ఉన్నాయి చూసారా, అది కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవుతుందంటండి. కానీ నేను ధైర్యంగా అవి కట్టేసే ఉన్నాయి కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను.
అయినా మధ్య మధ్యలో తల జాడిస్తూనే ఉన్నాయి చూడండి. ఆ చెవులకి అది ఇన్సూరెన్సా? దీనికి ఎందుకు ఇలా పైపు కట్టారు? ఆహా ఆహా. ఇది ఒకటే ఎందుకు విడిగా పెట్టారు? తీస్తారా ఇప్పుడు? సో ఈ గీత చూడండి భలే ఉంది. దీన్ని పాలు తీయటానికంట విడిగా కట్టేశారు. ఇది కూడా నన్ను చూసి తలూపుతోంది. సో ఇదిగోండి కోడి. మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా పల్లెటూళ్ళలో, చక్కగా ఆవులు, గీదలు, మేకలు, కోళ్ళు. ఆ ప్రకృతి అందాలన్నీ కూడా పల్లెటూళ్ళలోనే ఉంటాయండి. ఆ రోజుల్లోనండి కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా ఇంతే హైట్లో ఉంటాయన్నమాట, తక్కువ హైట్లో ఉంటాయి. సో అందరూ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఆ గోడల దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. సో మళ్ళీ మా అమ్మగారు మా నాన్నగారు అమ్మతో మాట్లాడుతున్నారు. వాళ్ళ కాన్వర్సేషన్ వినండి. న్యాయంగా ఉండాలి నాన్న, అట్ట బాగా ఉండాలి. ఏంటి బొత్తిగా అట్టా ఉండారు. అమ్మాయి తగ్గిపోయింది, మీరు సంతోషం ఎట్లా ఉండాలంటే. ఇంకోటి ఏంటంటే సుధాకర్ వచ్చినప్పుడు అడుగుతా, అడుగుతారు. మనం వచ్చినప్పుడు కూడా కనపడితే ఇక్కడ ఉంటే వచ్చి గోడకాడికి వచ్చి మమ్మల్ని పలకరించారు. మీరు ఇప్పుడు అట్లా ఉన్నారంటే మీ అదృష్టం. మేము మాకు 18 ఏళ్ళ నుంచి తెలుసు, 18 ఏళ్ళ నుంచి తెలుసు కదా, మాకు 18 ఏళ్ళ నుంచి తెలుసు. ఇప్పటికి అట్లా ఉందంటే మళ్ళీ అట్లా బాగుండేవాడు నాన్న ఒకరి కోసం. ఇప్పుడు ఎవరింటో ఆరే బయటకు వచ్చే పని లేదు నాన్న. ఈ టీవీలు వచ్చినాయి, ఈ జాబులు చేస్తున్నారు, ఇళ్ళ కాడ గబగబా వెళ్ళిపోవటం. ఎవరింటో అదేనా. తిరగొద్దు, జాగ్రత్తగా ఉండండి. బయటకు కూడా రాని జాగ్రత్త కూడా వెళ్ళన్నాను. ఏదో ఇప్పుడు అమ్మ వచ్చింది, బాబు వచ్చారని అమ్మ వచ్చింది నాన్న చక్కగా చూడటానికి. అదే సంతోషం నాన్న. ఇక్కడ గీతలకి స్నానం చేపిస్తున్నారు చూడండి, చక్కగా నిలబడ్డాయి అవి. ఎండాకాలం కదా, చక్కగా చన్నీళ్ళు వస్తుంటే హాయిగా ఉందనుకుంటే చక్కగా చేపించుకుంటున్నాయి స్నానం. సో చాలా పని అండి, మనము పశువుల్ని పెంచాలి అంటే అసలు ఎంత కష్టపడాలో అనమాట. సో అది అంతే విధంగా మనకి ప్రతిఫలం అనేది ఇస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని గీతలకి కూడా చెవులకి ఎల్లో కలర్లో ట్యాగ్స్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే అది ఇన్సూరెన్స్ అనమాట. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బాబు మణి బాబు పిల్లలు తీసుకుంటున్నారు. మా బాబే, పెద్ద బాబు. కొన్ని సంవత్సరాలు అయింది నేను ఈ ఊరు వచ్చి. ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు గుర్తులేదు, నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాం. అదే తాతగారు నాయనమ్మ ఉన్నప్పుడు వచ్చాం అంతే, మళ్ళీ రాలా ఇంకా. సరే ఒకసారి వెళ్దాం అన్నా నేనే, నాన్నగారిని అన్నా ఒకసారి చూసొద్దాం. సరే. చెట్టుకి కూరటికాయలు ఉన్నాయండి, కోస్తున్నారు. నాకు ఇలా ఇష్టం అనమాట, అప్పటికప్పుడు అలా చెట్టు నుంచి కోసి వండుకొని తినటం చాలా ఇష్టము. సో కాయలు చూడండి ఎంత పచ్చగా ఫ్రెష్గా ఉన్నాయో. మనకి మార్కెట్లో అయితే ఇంత ఫ్రెష్నెస్ అనేది ఉండదు కదా, ఎప్పుడో తెచ్చి అమ్ముతూ ఉంటారు. సో ఇదిగోండి సపోటా చెట్టు అని చెప్పాను కదా, చాలా పెద్ద సపోటా అండి, బాగా కాస్తుంది. కోతులు అయితే అసలు బతకనివ్వవు అనమాట, సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. అవి కోతులు వచ్చి తినేస్తూ ఉంటాయి బాగా.
సో ఇంకా సాంతం తయారవ్వలేదు, ఏయో కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట, ఒక 10 కాయలు అట్లా, అవే కోసారు. నేను ఆదివారం సాయంత్రం వెళ్ళానండి ఆ నాయనమ్మ వాళ్ళ ఇంటికి. సో నేను ఒక 2 గంటలు ఉన్నానన్నమాట. నేను వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ కారు ఎక్కే వరకు కూడా పాపం వాళ్ళు నలుగురికి ఏదో ఒకటి అది కోయమని, ఇది కోయమని, గోరింతాకు కోయమని అట్లా ఏదో ఒకటి పాపం చెప్తూనే ఉన్నాను. వాళ్ళు పాపం చేస్తూనే ఉన్నారనమాట. చక్కగా నాకు అన్నీ కోసిచ్చారు. ఇది చూడండి, అప్పటికప్పుడు కోసిన కాయల్లో నుంచి పాలు కూడా కారుతున్నాయండి. సో నేను ఇంకా వీడియో తీసుకుంటూ ఉన్నాను. చక్కగా అమ్మ, నాన్నగారు, మా పెద్దబాబు ఆరు బయట కుర్చీలు వేసుకొని చక్కగా కూర్చొని ఆ ఎయిర్ని, వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, గోడ మీద కోతి మళ్ళీ వచ్చింది. ఇదిగోండి, ఇవేంటో తెలుసా అండి మీకు? ఇవి చిన్న గోలీ సైజు టొమాటోస్ అంటారండి. ఈ టొమాటోస్లో జ్యూస్ ఎక్కువ ఉంటుందన్నమాట. వీటితో పచ్చడి చేస్తే, రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే 2 కాయల్ని కడుక్కొని తినేసాను. సో ఇంకా ఫైనల్గా నేను తీసుకెళ్ళిన చక్కెరకేళి మొక్క, అరటి మొక్క, కొబ్బరి మొక్క పెడదాము అని చెప్పి అక్కడ నేను తవ్విస్తున్నాను అనమాట. ఈ ఆంటీ వాళ్ళకి 2 అమ్మాయిలు అని చెప్పాను కదండి, వీళ్ళే అండి వాళ్ళు. సో నేను ఉన్నంతసేపు పాపం ఏదో ఒకటి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను, వాళ్ళకి ఏదో ఒకటి పని చేస్తూనే ఉన్నారు నా కోసం. సో ఇది వచ్చేసి చక్కెరకేళి మొక్క అండి. నేను నర్సరీలో తెచ్చాను విజయవాడలో. నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను, విజయదుర్గ నర్సరీ అని చెప్పి. ఈ మొక్కలన్నీ కూడా కడియం నుంచి తెస్తారండి వాళ్ళు. సో అక్కడి నుంచి కొనుక్కుని తీసుకొచ్చాను. ఇది చక్కెరకేళి మొక్క అండి. ఆల్రెడీ కూర అరటి ఉంది కదా, అందుకని చెప్పి నేను ఇంకా తినే అరటే తీసుకొచ్చాను. సో ఆ మొక్కని పెడుతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళం కూడా చక్కగా ఒక మొక్క నాటితేనండి చాలా చాలా బెనిఫిట్ అండి. మనకి మంచి గాలినిస్తాయి, నీడనిస్తాయి, పళ్ళనిస్తాయి, చాలా చాలా యూస్ఫుల్ అనమాట. అందరూ మొక్కలు నాటాలి, మన గ్రీనరీని పెంచుకోవాలి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. ఇదేమో మామూలు అరటి అండి, తినే అరటి. సో అది కూడా నేను పెట్టేస్తున్నాను. ఎంతైనా రైతు బిడ్డేనండి. మా నాన్నగారు పూర్వం వ్యవసాయం చేసేవారు కదా, ఆ సుధాకర్ తవ్వుతుంటే మా నాన్నగారికి కూడా తవ్వాలనిపించింది అనుకుంటా. సో పలుగు తీసుకొని నేను తవ్వుతాను అని చెప్పి కొంచెం తీసుకొని తవ్వారు. సో మా నాన్నగారిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తవ్వి చూద్దాము అని చెప్పి నేను కూడా ఆ పలుగు తీసుకున్నాను. ఆ పలుగే చాలా బరువు ఉందండి, ఇంకా వాళ్ళు ఎట్లా చేస్తారో కానీ. సో నేను కూడా ట్రై చేశాను. ఏదో అలా లేపి దాన్ని గుచ్చుతూ మట్టి పైకి లేపుతూ ఉన్నాను. పచ్చని పల్లె పచ్చని పల్లె మొక్కుల్లోనే పెళ్లి వాకిళ్ళు వచ్చి మొక్కులు పెట్టింది. అన్నాల గొడ్డమ్మ వాకిట్లో పెట్టి చేయెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. సో ఫైనల్గా ముగ్గురం కలిసి తవ్వటం అయిపోయిందండి. ఇంకా ఈ కొబ్బరి మొక్కని మా నాన్నగారితో పెట్టించాను. పచ్చని పల్లె పచ్చని పల్లె మొక్కుల్లోనే పెళ్లి వాకిళ్ళు వచ్చి మొక్కులు పెట్టింది. అన్నాల గొడ్డమ్మ వాకిట్లో పెట్టి చేయెత్తి మొచ్చింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. సకినాలు చూస్తే నోటి నిండా ఊరిలూరే, పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలుదేరి ఊరికే, చాప పలిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పెట్టే. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతోందండి. ఇంకా మేము బయలుదేరి విజయవాడ వెళ్ళిపోవాలి.
ఇంకా మేము వెళ్ళిపోతామన్నమాట ఇప్పుడు. సో వెళ్ళేటప్పుడు దారిలో చెరువు ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి గ్రామ సచివాలయం చిక్కవరం గ్రామం అండి. సో అటు పక్క వచ్చేసి రామాలయము, ఇదిగోండి ఇది వచ్చేసి ఊరు మొత్తానికి వాటర్ ట్యాంక్. సో ఇది చిక్కవరంలో చెరువు అండి. మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు అండి ఈ చెరువులో నుంచే తెచ్చుకునేవారంట వాటర్. ఆ ఊరందరికీ కూడా ఇదే అనమాట మంచినీళ్ళు. ఈ చెరువులో చేపలు కూడా పడతారండి. సో మరి ఎప్పుడు పడతారో తెలియదు, కానీ ఈసారి చేపలు పట్టేటప్పుడు రావాలి వీడియో తీసుకోవటానికి. సో చూసారా, రోడ్డు కూడా తార్ రోడ్డు వేశారు. సో చాలా వాటర్ బాగా ఉందన్నమాట, చిన్న చిన్న వేవ్స్ లాగా కూడా వస్తున్నాయి చూడండి. సో చెరువులో చేపలు చాలా బాగుంటాయి టేస్ట్. ఇది ఇంకో చెరువు అండి, బీబీగూడెంలో చెరువు అనమాట. ఇక్కడ తామర పూలు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ కూడా ఒకసారి ఆగి నేను మీకు చూపిస్తున్నాను. సో అన్నీ మొగ్గలుగా ఉన్నాయన్నమాట, లోటస్ ఫ్లవర్స్. ఇది కూడా చాలా పెద్ద చెరువు అండి. చాలా సంవత్సరాల తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి, మా నాయనమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. సో చాలా హ్యాపీగా ఉంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.